జై శ్రీరామ్. కుంభకర్ణుడి కొడుకులు సకుంభ నికుంభులు. రామరావణ యుద్ధ కాలంలో వారు శాపవశాన మదగజాల రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత పులస్త్యుడి అనుగ్రహంతో శాప విమోచన పొందారు. పూర్వ రూపాలు పొందిన తర్వాత సకుంభ నికుంభులు యథావిధిగా ఇష్టానుసారం సంచరిస్తూ లోకాలను పీడించడం ప్రారంభించారు. రావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాదులు హతమయ్యారు. వీరు కూడా హతమై ఉంటే బాగుండేది, వీరి పీడ విరగడయ్యేది అని ఇంద్రాది దేవతలు అనుకోసాగారు. ఇదిలా ఉండగా ఒకనాడు నారద మహర్షి లోక సంసారం చేస్తూ సకుంభ నికుంభుల నిలయానికి వచ్చాడు. ఇద్దరు సోదరులు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సగౌరవంగా స్వాగతించారు. నారద మహర్షి విశేషాలేమిటి అని అడిగారు. మహావీరులారా, దానవీరుల్లో హిరణ్యకశిపులను సైతం నేను ఎరుగుదును. వారెవరూ బాహు పరాక్రమంలో మీకు సాటిరారు. మీరు కత్తి ఎత్తారంటే సహస్రాక్షుడు సైతం భయంతో తోక ముడిచి పరుగులు తీస్తారు. మీ బల పరాక్రమాలకు భయపడి ఇంద్రుడు గజగజలాడుతున్నాడు. ముల్లోకాల్లోని జనాలు మీ ధాటికి జడిసి నిద్రలో కూడా ఉలికి పడుతున్నారు అన్నారు. అవును నారద మహర్షి, నువ్వు పలికినది సత్యం. ముల్లోకాల్లోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవరు అని గర్వంగా మీసాలు దూకున్నారు. మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరూ లేకున్నా జ్ఞాతిద్రోహం చేసి లంకకు పట్టాభిషేకుడైన విభీషణుడు కూడా ఉన్నాడు కదా. అతడే మీ శత్రువు. అతన్ని జయించి లంకను స్వాధీనం చేసుకున్నారంటే మీ లంక మీకు దక్కినట్లవుతుంది అని అగ్గిరాజేసి చక్కగా వెళ్ళిపోయారు నారదుల వారు. నారదుల మాటలు విని సకుంభ నికుంభులు రగిలిపోయారు. వెంటనే ఒక దూతను విభీషణుడి వద్దకు పంపి యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిక సందేశం పంపారు. విభీషణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సకుంభుడు నికుంభులకు విభీషణ సేనలకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. సకుంభ నికుంభుల చేతిలో విభీషణుడి సైనికులు పెద్ద సంఖ్యలో నేల కొరిగారు. పోరులో వారి ముందు నిలువలేక విభీషణుడు కూడా రథాన్ని వెనక్కి మరలించారు. యుద్ధంలో నానాటికి పరిస్థితులు దిగజారుతుండడంతో విభీషణుడు చింతాక్రాంతుడయ్యారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాకు రాముడే దిక్కు, రాముడు మాత్రమే దిక్కు. ముందుగా ఈ సంగతిని హనుమనుకు చెబుతాను అనుకుని వెంటనే ఆకాశ మార్గాన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని కలుసుకొని సకుంభ నికుంభుల దురాగతాన్ని వరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. భయపడకు విభీషణ, వెంటనే మనం రామచంద్రుని కలుసుకుందాం. ఆయన అండ మనకు ఉన్నంత వరకు సకుంభ నికుంభుల వంటి వారు ఎందరు వచ్చినా నిన్నేమీ చేయలేరు అని అభినిచ్చాడు. విభీషణ్ణి వెంట పెట్టుకుని వెంటనే అయోధ్యకు చేరుకున్నారు. విభీషణ ఆంజనేయులు రాత్రివేళ అకస్మాత్తుగా రావడంతో రాముడు, ఇంత రాత్రివేళ మీరిద్దరూ ఇలా రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. హనుమంతుడు రాముడికి విభీషణుడి పరిస్థితిని వివరించారు. విభీషణుడికి రాముడు ధైర్యం చెప్పి, హనుమ, రేపు సూర్యోదయానికల్లా సేనలను సిద్ధం చేయు, మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం అని ఆజ్ఞాపించారు. మన్నాడు ఉదయమే లక్ష్మణుడికి అయోధ్య నగర బాధ్యతలు అప్పగించి భరత శత్రుఘ్నులతో కలిసి విభీషణ ఆంజనేయులు సేనల వెంటరాగా రాముడు లంకకు బయలుదేరాడు. రాముడి రాకను వేగువ వల్ల తెలుసుకున్న సకుంభ నికుంభులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హోరాహోరీ యుద్ధం మొదలైంది. భరత శత్రుఘ్నులు ముందుకు వెళ్లి సకుంభ నికుంభులు ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు ఎంతకు వెనక తగ్గకుండా పోరాడడంతో దానవ సోదరులు ఇద్దరూ కూడా తమ తండ్రి కుంభకర్ణుడికి యముడు ఇచ్చిన యమదండాన్ని వారి మీదకు ప్రయోగించారు. యమదండం తాకగానే భరత శత్రుఘ్నులు కుప్పకూలిపోయారు. తన సోదరులు రణరంగంలో కూలిపోవడంతో రాముడు క్రోధావేశంతో కోదండాన్ని అందుకున్నాడు. సకుంభ నికుంభులపైకి వాయు వస్త్రాన్ని సంధించారు. వాయువేగంతో దూసుకెళ్లిన ఆ దివ్యాస్త్రం సకుంభ నికుంభులు ఇద్దరిని యమపురికి పంపింది. అప్పటికీ భరత శత్రుఘ్నులు స్పృహ లేకుండా ఉండడంతో రాముడు శోక తప్తుడై ఉస్తుక్కించాడు. రామచంద్ర, నువ్వు ఇలా శోకించతగునా? ఇలాంటి ఆపదలు గట్టెక్కించడంలో దిట్ట అయిన హనుమంతుడు మన చెంతనే ఉన్నారు కదా. అతన్ని పంపితే ఇట్టే సంజీవిని సాధించుకుని వచ్చి నీ తమ్ములను బ్రతికించగలరు అని విభీషణుడు ఓరడించారు. హనుమ, నువ్వే నా సోదరులను బ్రతికించాలి అని వేడుకోగా రాముల వారు, ప్రభు నీ ఆజ్ఞ ప్రభు అని హనుమంతుల వారు సంజీవనే కాదు, ఇంద్రుడితో పోరాడి సాక్షాత్తు అమృతాలైనా తీసుకువస్తాను స్వామి, సీతారామచంద్ర ప్రభు బాధపడకు అని పలికి హనుమంతుల వారు ఆకాశానికి ఎదిరిగారు. హనుమంతుడు నేరుగా అమరావతికి ఎగి అక్కడి నుంచి అమృత కలశంతో తిరిగి వచ్చారు. అమృతాన్ని తాగించడంతో భరత శత్రుఘ్నులు పునర్జీవితులయ్యారు. విభీషణుడికి వీడ్కోలు పలికి రాముడు సోదరులతో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఇదన్నమాట ఆంజనేయ స్వామి వారు రామకార్యంని శ్రీరాముల వారిని తలుచుకొని సంజీవిని పర్వతం తెచ్చి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి ప్రేమ ఆప్యాయతని చూరగొని రామభక్తిని ప్రదర్శించిన రామభక్త హనుమాన్కి జై.